ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో నేడు జరిగే సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనకు ఈ నెల 12తో ఏడాది పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చి సరిగ్గా ఆ రోజుకు ఏడాదైంది. దీంతో అదే రోజు సభకు ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. కానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో సభ వాయిదా పడింది. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహిస్తోంది. ఏపీ సచివాలయం వెనుక గతంలో ప్రధాని మోడీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఈ బహిరంగ సభ జరగనుంది. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు సభకు హాజరు కానున్నారు. కూటమి ఏడాది పాలనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పనున్నారు. ఏడాదిలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ప్రధానంగా తల్లికి వందనం, ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ వంటి వాటిని వేదిక మించి ప్రస్తావించనున్నారు. అలాగే సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమాన్ని కూడా వివరిస్తారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ సభలో శాఖల వారీగా సీఎం చంద్రబాబు మంత్రుల్ని కొన్ని ప్రశ్నలు అడగనున్నారు. శాఖల పనితీరు ఎలా ఉంది, కీలక సమీక్షలు, ఏడాది కాలంలో పెర్ఫార్మెన్స్, ఇలా అన్నింటిపైనా వేదిక మించి ఆరా తీనున్నారు. ప్రధానంగా రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన, విద్యా విధానం, వైద్య ఆరోగ్యంపై ప్రశ్నలు తయారు చేసి వేదికపైనే మంత్రులతో సమాధానాలు చెప్పించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా క్లారిటీ ఇస్తారు. ఇవాళ సాయంత్రం జరిగే సభ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు భారీ జన సమీకరణపై దృష్టి పెట్టారు.